చూస్తాను ఇవాళ బయట మన ప్రాజెక్ట్ అసలైన వాళ్ళే లేదు. భూమిలో నుంచి వాటర్ ట్యాంక్ వస్తుంది. ట్యాంక్ నుంచి వాటర్ పైపు ద్వారా మొక్కలకు వస్తుంది. This is a accident working algorithm. Nowadays, we use factories and baking. That's why pollution is pollutioning. That time, rains is hot. Accidents is appear. Acid clouds is appear after wind time. Cool air attached the clouds after accidents is fall on the air. That time more human is but skin disease coming. That's why we did not use factories and vehicles. We reduce the factories and vehicles. Different types of nest. These are all located in the plants. అంటే మొక్కలు ఉంటేనే పక్షులు జంతువులు బతుకుతాయి, ప్రాణులు అనేటివి అక్కడ ఉంటాయి. కాబట్టి మొక్కలను మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. అది సైకిల్, వాటర్ సైకిల్, వాటర్ సైకిల్, వాటర్ సైకిల్. మనం వీటిని వాడుకొని అట్లా పక్కన అట్లా వేస్ట్ పడేలా వీటిని మనం యూజ్ చేసుకోవాలి మేడం. అట్లా వేసుకోవచ్చు. ఇలా పూల మొక్కలు మంచి ఆరోగ్యానికి మంచి మొక్కలు అలాంటివి నాటుకొని మన దగ్గర పెట్టుకోవచ్చు. ఇలా కాకుండా ఎండ పడే చోట అంతే. ఆక్సిజన్ ఇట్లా కూడా మనం మొక్కలు పెంచుకోవచ్చా? లేదు, పెంచుకోవాలి. ఇట్లాంటి ఎవరు పెంచుకుంటారు చెప్పి? అంటే ఖాళీ స్థలం లేని వాళ్ళు, అపార్ట్మెంట్లలో ఉండేవాళ్ళు, మట్టికి అందుబాటులో లేని వాళ్ళు ఈ విధంగా వాళ్ళు పెంచుకుంటారు. కానీ మనం ఏం చేయాలంటే వేస్టేజ్ని తగ్గించడానికే ఇలాంటి ఎన్నుకోవాలి. ఇది ఎన్ని సంవత్సరాలున్నా ఇది అట్లనే ఉంటుంది. కాబట్టి ఇది ఖరాబ్ కాదు కనుక దీన్ని యూజ్ చేసి మనం మొక్కల్ని ఈ ఇంట్లో కూడా పెంచుకోవచ్చు.
మీరు కూడా అన్ని రూమ్ ముందట ఇవన్నీ తయారు చేసి పెట్టుకోవచ్చు. ఎట్లా పెట్టుకుంటే ఆర్డర్ వైజ్ పెట్టుకొని మీకు రోజు కొన్ని వాటర్ దానికి ఇచ్చినట్లయితే చక్కగా మొక్కలు వేసి మనకి ప్లాస్టిక్ ఈ విధంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. అంతేనా? స్విచ్ బోర్డ్ అనుకోండి, స్విచ్ బోర్డ్ మేడం. ఇవన్నీ ఇది ఫ్యాన్ అనుకోండి మేడం, ఇది ఏసీ అనుకోండి, ఇది ఫ్యాన్, ఏసీ, కూలర్, అండ్ వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్. ఈ సమ్మర్ సీజన్లో ఫ్రిడ్జ్ లేకపోతే మనం అసలు ఉండలేదు మేడం. కరెంట్, ప్రజెంట్ కరెంట్ మనకు వెరీ ఇంపార్టెంట్ మేడం. పూర్వకాలంలో అయితే కరెంట్ లేకపోయినా ఉండవచ్చు, బయట పడుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రం కరెంట్ లేకపోతే అసలే ఉండలేము మేడం. అందుకు ఈ డివైస్, ఇది అవుట్పుట్ అండ్ ఇన్పుట్ ఇది మనం ఆఫ్ చేసుకోవచ్చు. దీని ద్వారా, వైఫ్ ద్వారా మన డివైస్కి మొత్తం ఎలక్ట్రిక్ అనేది పవర్ సప్లై చేసుకోవచ్చు. ఇది మంచిదా? మంచిదే మేడం. మంచిదేనా? అయితే మేము ఎందుకు కోరుకుంటాం? దీని నుంచి గ్రీన్ వాయువు ఆవులు ఎఫెక్ట్ వచ్చి వాతావరణంలో ఉన్న అట్లాంటి ఓజోన్ కూడా కాబట్టి సపోజ్ ఏంటంటే ఇక్కడ ఫ్యాన్ ఆ ఫ్యాన్ బట్టి చెట్టు పెంచుకోవాలి. ఇక్కడ ఇది ఏసీలు వాడేది గ్రీన్ వాయువులు ఉత్పత్తి అయ్యి మన ఓజోన్ పొరను దెబ్బతీస్తాయి. ఓజోన్ పొరను దెబ్బతీస్తే ఏమైందంటే ఎండ యొక్క పవర్ పెరుగుతుంది. కూర అనేది ఇట్లా అడ్డం మన గొడుగుంటే వర్షం పడుతుందా? పడదు. ఆ గొడుగు రంధ్రాలు పడితే వర్షం గొడుగున్న మనం తడుచుకుంటాం. సో అట్లా పైన ఉన్న ఈ కూర యొక్క రంధ్రాలు పడడానికి కారణం ఈ అన్నిటి నుంచి వచ్చే బయటికి ఉద్గారాలు బయటకు వచ్చినప్పుడు దీనివల్ల మన వాతావరణం పొల్యూట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఇలా పెరగాలి, మనం ఇలా పెరగకూడదు. మంచిదే, ఇది ఎట్లా ఆల్టర్నేటివ్ మంచిదే, కానీ వీటి యూజ్ రండి.